If you are someone who is looking to buy a best laptop under minimal price, then ఈ వీడియో మీకోసమే. రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే నన్ను అడిగినట్లు, మామ మన బడ్జెట్లో ఒక మంచి ప్రొఫెషనల్ ల్యాప్టాప్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయాలంటే, సో నేను లెనోవో థింక్బుక్ 15 సజెస్ట్ చేసిన అనమాట. ఈ వీడియోలో నేను ఆ ల్యాప్టాప్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్ అండ్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో మొత్తం చూడండి అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 30,000. ఈ ల్యాప్టాప్ కలర్ వేరియంట్ వచ్చేసి గ్రే కలర్. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ పేపర్స్ అండ్ యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. అది తీసి పక్కన పడేసి ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చూద్దాం ఒకసారి ఏంటో. అండ్ దీనికి ఒక ఛార్జర్ అడాప్టర్ ఇచ్చిండు. కెమెరాకి అయితే ఇక్కడ ఒక చిన్న స్లైడింగ్ బటన్ ఉంది. అండ్ ఓవరాల్గా కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూస్కి లేకుంటే టెస్ట్స్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రంట్ కెమెరా. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Ryzen 3 క్వాడ్ కోర్, విచ్ ఈస్ బెస్ట్ ఫర్ మల్టీటాస్కింగ్. సో మంచి ప్రాసెసర్ అన్నమాట. ఇందులో క్లాక్ స్పీడ్ వచ్చేసి 4.3 GHz. క్లాక్ స్పీడ్ అంటే నార్మల్గా గడియారం స్పీడో వాచ్ స్పీడో కాదు, అంటే ప్రాసెసర్ అనేది పర్ సెకండ్ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది క్లాక్ స్పీడ్. ఇందులో అది 4.3 GHz అండ్ ఇట్ గివ్స్ బెటర్ అండ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్. ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ స్పీడ్ అండ్ స్మూత్ ఉండాలంటే ర్యామ్ మంచిగా ఉండాలి. ఇందులో ర్యామ్ వచ్చేసి 8 GB, అది DDR4 టైప్ ర్యామ్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పాండబుల్ అప్ టు 16 GB. స్టోరేజ్ వచ్చేసి 512 GB, అది SSD టైప్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పాండబుల్ అప్ టు 1 TB. గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఇందులో యూజ్ చేసిన గ్రాఫిక్స్ వచ్చేసి AMD Radeon. యాక్చువల్లీ ఇది గేమింగ్ రిలేటెడ్ గ్రాఫిక్స్, బట్ నాకు తెలిసినంత వరకు ఇందులో హెవీ గేమ్స్ ఇన్స్టాల్ చేస్తే పర్ఫార్మెన్స్ స్లో ఉండొచ్చు అండ్ ల్యాగ్ అవుతుంది ల్యాప్టాప్. నార్మల్గా చిన్న చిన్న గేమ్స్ అయితే పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంటుంది. నా హానెస్ట్ సజెషన్ ఏంటంటే, మీకు నార్మల్గా గేమింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి మంచి గేమింగ్ ల్యాప్టాప్ కొనండి. ఇటువంటి ల్యాప్టాప్స్ గేమింగ్కి అసలు పనికిరావు. ల్యాప్టాప్ వెయిట్ కూడా చాలా లైట్గా ఉంటుంది. ఇట్స్ అరౌండ్ 1.7 kg. అండ్ ల్యాప్టాప్ డిస్ప్లే ఫుల్ HD యాంటీ-గ్లేర్ డిస్ప్లే. అండ్ ఇందులో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 8.8 hours. ఒకసారి ఛార్జింగ్ పెడితే నార్మల్ యూసేజ్కి 8.8 hours యూజ్ చేసుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ సైడ్స్కి ఇది ఛార్జింగ్ పోర్ట్, దాని పక్కన USB పోర్ట్, ఇది HDMI పోర్ట్ ప్రొజెక్టర్ కనెక్ట్ చేయడానికి, అండ్ ఇది టైప్ C. అండ్ ఇక్కడ USB పోర్ట్, ఇది SD కార్డ్ రీడర్ పోర్ట్, ఇది పవర్ ఇండికేటర్. అండ్ ఇక్కడ ఇది పవర్ ఆన్ బటన్ విత్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. కీబోర్డ్కి అయితే లైటింగ్ లేదు, అంటే డార్క్లో యూజ్ చేసేటప్పుడు కీస్ కనిపించవు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ లాగా అనిపించింది నాకు. లైటింగ్ పెట్టుంటే బాగుండు కీబోర్డ్కి. ఒకసారి గేమింగ్ టెస్ట్ చేద్దామని GTA Vice City ఎక్కించాను ల్యాప్టాప్లో. పర్లేదు, గేమ్ చాలా స్మూత్గా రన్ అవుతుంది అండ్ ల్యాప్టాప్ కూడా ఏమి హీట్ అవ్వట్లే. అంటే నార్మల్ గేమ్స్కి అయితే చాలా బెటర్, మంచిగా పర్ఫార్మెన్స్ ఉంది. ఒక చేతిని వీడియో రికార్డ్ చేసుకుంటా, ఇంకో చేతిని గేమ్ ఆడడానికి వస్తలేదు. అండ్ బోర్ కొట్టినప్పుడల్లా నేను ఈ గేమ్ ఆడుకుంటా కూర్చుంటా నా ల్యాప్టాప్లో. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, లౌడ్గా వస్తుంది సౌండ్ కూడా. కమిటీ మెంబర్స్ కలిసి వద్దారా? బావా చెక్ ఇస్తానంటారేమో, లెక్క పెట్టుకోవడం కష్టమైన పర్లేదు, కొంచెం క్యాషే తీసుకోవా. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తెస్తూ ఉంటాను. Until then, signing off, Sandeep Explore. Microphone check, make it a microphone check. Give it a microphone, I make it a microphone dead. Don't step to me, newbie, I can truly